చాలా అరుదు. అయితే కొన్ని సంఘ సంస్కర్తలు అయితే కొంతమంది ముందుకొస్తారు, అలాగే ట్రస్టీల తరపున కూడా కొంతమంది సేవ చేసేదానికి ముందుకొస్తారు. దానికి ఆ ట్రస్టీలు ఏర్పడాలి, ట్రస్టీ సేవ చేయాలి, ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉండాలి అంటే కొంత ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కానీ మంచి ఆర్ట్ఫుల్గా ఇతోధికంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు కానీ ఉండాలి. కానీ ఈరోజు మనకు వచ్చినటువంటి డాక్టర్ ఆదిత్యరాజు గారు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మీ అందరి యొక్క పంటి సమస్యలను గూర్చి వాటికి ఏమైనా డ్యామేజ్ అయిందా, ఇలాంటి క్లినికల్ అబ్జర్వేషన్ అవసరము అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఉదయం నుంచి పరీక్షిస్తున్నారు. మీ క్లాసుల్లో కూడా మీకు వాటిని గురించి మీకు విలువైనటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ సార్ గారికి మనందరము ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సహా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. తర్వాత కరీముల్లా సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సార్ మనకు బాగా తెలుసు. మనకు ముఖ్యంగా ఏ నొప్పిని భరించవచ్చు కానీ పంటి నొప్పిని భరించాలి కదా. పంటి నొప్పి, చెవి నొప్పి, ఈ రెండు కూడా ఏంటంటే డ్యామేజ్ అవుతున్నా తెలియదు. మనం లోపల డ్యామేజ్ అవుతూ ఉంటుంది కానీ తెలియదు. సివియర్ అయినప్పుడే ఆ చెవి నొప్పి కానీ పంటి నొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన గ్రామీణ ప్రజలు చాలా తక్కువ అవేర్నెస్, తక్కువ పంటి విషయంలో సరిగా కడకపోవడము, ఫ్రెషప్ అంటే మంచి బ్రష్ వేయకపోవడం ఇలా చేస్తూ ఉంటాం. చాలా మంది పిల్లలు కూడా ఈ మధ్యన సార్ నాకు పంటి నొప్పి ఉంది, నొప్పి తట్టుకోలేదు, కష్టంగా ఉందని చాలా మంది కంప్లైంట్ ఇస్తారు. సరే, ఈ టైంలో సార్ రావడము నాకు ఒక అదృష్టంగా భావించాలా. తర్వాత ఒక సేవా దృక్పథంతో వీడికి వచ్చి చిన్నారి పిల్లలకి పంటి సమస్యలు చూసి వాళ్ళకి తగిన వైద్యము, ట్రీట్మెంట్ ఇచ్చినందుకు స్కూల్ తరఫున డాక్టర్ ఆదిత్యరాజు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత మీరు కూడా జాగ్రత్తగా, అంటే మీ పేరెంట్స్ ఎవరు ఉంటే సార్ యొక్క ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. మన పూర్వంలో హాస్పిటల్ పెట్టారు సారు. వాడు మీ ఇంట్లో నా అమ్మకి మీ ఫ్యామిలీ ఏమన్నా వాళ్ళకు పంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా సార్ కాడికి పోతే తక్కువ ఖర్చులోనే మీకు మంచి వైద్యము దొరుకుతుందని భావిస్తాడా. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ సార్ యొక్క ఐడెంటిటీ కార్డు ఉంటుంది, అది తీసుకొని ఖచ్చితంగా ఏమైనా సమస్య వచ్చినప్పుడు పంటి సమస్యలు అక్కడికి సంప్రదించాలని ఈ సందర్భంగా మీ అందరూ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బాసా సార్ను తన యొక్క శిష్యుని గురించి కొన్ని వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరు. ఈరోజు ఆదిత్య మన స్కూల్కి వచ్చి మీకందరికీ కూడా ఉచితంగా దంత సమస్యలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ పరిష్కరించినందుకు మన పాఠశాల తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను కూడా మీతో పాటి మీరు ఎలా స్టూడెంట్స్ అలా మహర్షి స్కూల్లో 2006 మహర్షి స్కూల్లో చదివాడు. అతను కూడా మీలాగనే ఆడుకునేటువంటి వాడు కూడా, క్రికెట్ అందరం కూడా కలిసి ఇప్పుడు కూడా ఆడుతూ ఉంటాడు సార్. మరి మీరు కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని బాగా చదివి ఒక గొప్ప స్థాయికి ఎదగాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత డాక్టర్ ఆదిత్యరాజు గారిని మాట్లాడవలసిందిగా.
సో అందరికి టైం అయింది కదా, ఎంతమందికి టైం అయింది ఇంటికి వెళ్ళడానికి? అందరికి అయిందా? ఎస్, 1 minute. సో నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్కి, సార్కి, భాషా సార్కి, మా బావ గారికి, అందరికి కూడా, స్టాఫ్ అందరికి కూడా, మేడం అండ్ సార్స్ అందరికి కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇక్కడ క్యాంప్ చేయలేదు. ఓకేనా? నేను ఈ ప్రాంతానికి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏదో అర్న్ చేసుకొని గొప్పగా అయిపోదామని అయితే కాదు. నేను క్లినిక్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా నా క్లినిక్ లో, నా హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి కూడా చెకప్ అనేది ఫ్రీగా చేస్తున్నాను. ఓపీ ఫ్రీ. ఇంతవరకు కూడా నేను ఎక్కడ కూడా చెప్పలేదు, కానీ నేను వచ్చినప్పుడు ఓపీ అయితే ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. ఎందుకంటే నా ప్రాంతం పట్ల, నా ప్రదేశం పట్ల, నా దేశం, నేనుండే ప్రాంతం పట్ల నాకున్నటువంటి అభిమానం అది. ఇప్పుడు కాదు, నేను ఇంకో గొప్పగా ఇంకొక బిల్డింగ్ కట్టి పెద్ద హాస్పిటల్ చేసినా కూడా నా హాస్పిటల్ అయితే ఓపీ ఫ్రీ, చెక్ చేసుకోవడానికి ఫ్రీ. ఇలా చాలా మంది ముసలి వాళ్ళు వస్తుంటారు అనమాట. కొంతమంది, అన్న అయినా మా దగ్గర 100 రూపాయలే ఉంది, 200 ఉంది, ట్రీట్మెంట్ చేయను అంటే నేను అవన్నీ కూడా చేశాను. ఎందుకంటే మిగతా హాస్పిటల్లో వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు నా ప్రాంతంలో నేను అనేకులకి మంచిగా ట్రీట్మెంట్ చేయాలి, తక్కువ ధరలోనే ట్రీట్మెంట్ చేయాలని ద్వారా చేస్తా ఉన్నా అనమాట. ఇలా క్యాంపులు చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడుండే జనాలందరికీ కూడా ఈ యొక్క నాణ్యమైనటువంటి ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడం కోసమే. సో కాబట్టి నేను నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి స్కూల్ యాజమానికి కూడా నేను ఎంతో కృతజ్ఞతను కలిగి ఉన్నాను అనమాట. వీళ్ళ వల్లనే, సార్ వాళ్ళ వల్లనే నేను చాలా మందికి, మొట్టమొదటి సార్ వాళ్ళ మేడంకి నేను ట్రీట్మెంట్ చేశాను ఇక్కడ ఫస్ట్ 2 years బ్యాక్ క్యాంప్ చేసినప్పుడు. సో మేడం ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి భయపడుతున్నప్పుడు సార్ ఇక్కడ తీసుకొని వస్తే, ఇక్కడ సార్ నీట్ గా చేసుకున్నారు, ఏం భయపడలేదని చెప్పారు ఆ రోజు. ఆ మాట నాకు ఇంకా గుర్తుంది. సో ఆ యొక్క ట్రీట్మెంట్, నాణ్యమైన ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఒక భావనతోనే నేను ఇక్కడ నిలబడడం జరిగింది. సో ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ప్రాబ్లం ఉందని చెప్పిన వారందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకోండి, వారికి అందరికి కూడా నాణ్యమైన ట్రీట్మెంట్ ని మనం అందిద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి, సార్ వాళ్ళందరికీ, యాజమాన్యానికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.